నమస్తే, నా పేరు శ్రీనివాస్ శర్మ. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మా వైఫ్ అనిలా కృష్ణకి ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ స్వెల్లింగ్ వచ్చేసేసి పంటి నొప్పి అని బాధపడుతూ ఉండింది. సో అప్పుడు నేను ఆ బాధ భరించలేకుండా ఉందని అంటే నేను నియరెస్ట్ డెంటల్ హాస్పిటల్ టు మీ అని చెప్పి నెట్లో బ్రౌజ్ చేస్తుంటే ఐసా నేషనల్ డెంటల్ కేర్ అనేది చూశాను. చూసి ఇది నేషనల్ అని పేరు ఉన్నందువల్ల బహుశా పెద్దదై ఉంటుంది అని అనుకుని జస్ట్ గెస్ ఇట్ వాజ్. అండ్ ఆన్ మై ఓన్ ఐ జస్ట్ కాల్ దెమ్ అవుట్ అండ్ దెన్ దే సెడ్ ఇమీడియట్లీ కమ్ ఓవర్ సార్, నో ప్రాబ్లం అని అన్నారు. అండ్ ఇమీడియట్లీ నేను కార్ తీసుకుని మిస్సెస్ని తీసుకుని వచ్చాను. ది వే దే హ్యావ్ రిసీవ్డ్ అస్ వాజ్ వెరీ గుడ్. అండ్ వచ్చిన తర్వాత దేర్ హాస్పిటాలిటీ వాజ్ వెరీ గుడ్ అండ్ దే ఫెసిలిటేటెడ్ అస్ వెరీ కంఫర్టబుల్లీ. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత యాంబియన్స్ కానీ హాస్పిటల్ యాంబియన్స్ కానీ ద వే దే మెయింటైన్ ద హాస్పిటల్ వాజ్ వెరీ గుడ్. సో ఐ వాజ్ ఇంప్రెస్డ్. దెన్ డాక్టర్స్ ఎట్లా ఉంటారు అని అనుకుంటున్నప్పుడు డాక్టర్స్ కూడా దే వర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ అమికబుల్ విత్ ది పేషెంట్ అండ్ దే మేడ్ హర్ ఫీల్ కంఫర్టబుల్. అది మాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఓపెన్గానే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, వాట్ ఆర్ ద వేరియస్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్, ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడి ఇట్ మేడ్ అస్ ఫీల్ దట్ వీఆర్ ఎట్ హోమ్. అందువల్ల ఏం చేసామంటే సరే వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్కి ఓకే అనుకుని నెక్స్ట్ ఇంప్లాంటేషన్ ఉంటుందంటే విదిన్ ఏ వీక్ అగైన్ మళ్ళీ టుడే వీ కేమ్ హియర్ అండ్ టు అవర్ సర్ప్రైజ్ ఈవెన్ ఇంప్లాంటేషన్ కూడా చాలా చక్కగా మాట్లాడుతూ పేషెంట్ని చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తూ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ ఏ నొప్పి తెలియకుండా కూడా పేషెంట్ షీ వాజ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. ఐఎమ్ గ్లాడ్ దట్ సచ్ ఏ డెంటల్ కేర్ యూనిట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ branches wise in our Twin Cities and hopefully this would serve many people in the years to come so amicably and so affordably. So all the best to them and all the best to you all. Thank you.